హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము పచ్చి టమాటాలతోటి అప్పటికప్పుడు తయారు చేసుకునే పచ్చడి చేద్దాం ఇప్పుడు. మనము మామూలుగా పండిన టమాటాలతో చేసుకుంటాం. కానీ పచ్చి టమాటాలతో చేసుకున్నా కూడా ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. దానికి కావలసిన పదార్థాలు ఏంటియో ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ పచ్చడికి నేను 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. కారంని బట్టి తీసుకోండి. అలాగే చింతపండు కూడా కొద్దిగా వాటర్ పోసి దాంట్లో నానబెట్టండి. చూపించినంత వేయండి. ఇక్కడ నేను టమాటాలను, పచ్చిమిర్చిని రాక్ సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టాను. తర్వాత మంచిగా శుభ్రంగా కడిగిన తర్వాత వాటిని కట్ చేసుకున్నాను. ఈ పచ్చడిలోకి ఒక 2, 3 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు నువ్వులు తీసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా దోరగా వేయించుకోవాలి. అలాగే ధనియాలు కూడా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయించేటప్పుడు మాత్రం కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండానే వేయించుకోండి. ఓన్లీ పచ్చిమిర్చికి మాత్రమే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లో నువ్వులు ఉంటాయి కాబట్టి నువ్వులు మనం రోజు తినాలి. ఒక స్పూనుడైనా నువ్వులు తినాలి కాబట్టి మనం పచ్చడి రూపంగా చేసుకుంటే మంచిగా ఒక 2 రోజులు తినొచ్చు. పల్లీలు, నువ్వులు మనం రోజు తీసుకోవాలి కాబట్టి పచ్చడి రూపంగా తీసుకున్నామనుకోండి టేస్ట్ మంచిగుంటుంది. మనకు ఉట్టి పచ్చివి తినాలంటే ఒక్కొక్కసారి తినబుద్ధి కాదు. కాబట్టి పచ్చడి రూపంగా నూరే పచ్చడి ఒకటి ఏదో ఒకటి సైడ్ డిష్ లాగా ఉంటే మనకు మంచిగా తినబుద్ధి అవుతుంది. దీంట్లో ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు టమాటాలను కూడా వేసుకోండి. దాంట్లోనే కొద్దిగా నూనె పోయాలి. ఎందుకంటే వీటన్నిటికీ పచ్చడికి మనం నూనె తక్కువగా యూజ్ చేస్తాం. కాబట్టి తక్కువ నూనె వేసి పచ్చడి చేసుకోండి. మనం దీంట్లో వెల్లుల్లిని కూడా వేస్తాం. వెల్లుల్లి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. చింతపండు కూడా వేసాను అందులోనే. టమాటాలలో చింతపండు వేస్తే అది మెత్తగా అవుతుంది. అప్పుడు మనకి జార్లో మంచిగా ఈజీగా మిక్సీ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మిక్సీ జార్లో వేశాను. అలాగే ఉప్పు కూడా వేశాను అందులో. కరివేపాకు వేయడం మర్చిపోయాను. అందుకే లాస్ట్‌కి కొద్దిగా లైట్‌గా నూనె పోసి కరివేపాకు వేయించుకున్నాను. అది కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాను. అవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా! తర్వాత ఇప్పుడు పోపు తయారు చేసుకుందాం. పోపులోకి కొద్దిగా నూనె పోసి కొద్దిగా పోయాలి. కొద్దిగా నూనె పోసి దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపటమన్నాక దాంట్లో కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు మీ ఇష్టం. మినపప్పు వేయకున్నా ఏం కాదు. శనగపప్పు వేసినా ఏం కాదు. తర్వాత ఎండుమిర్చి 2 ఎండుమిర్చి వేయండి. కరివేపాకు కొద్దిగా తీసుకొని అలాగే దాంట్లో పసుపు వేయండి. అవి చిటపటమన్నాక మంచిగా ఆ పోపుని పచ్చడిలో వేసుకోండి. పచ్చి టమాటా పచ్చడి కాకుండా పండు టమాటాలతోటి కూడా 3 రకాలుగా పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతో రుచికరమైన పుల్ల పుల్లగా ఉండే పచ్చి టమాటాలతోటి ఇన్స్టంట్ పచ్చడి తయారు చేశాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూస్తేనే దాంట్లో ఏ ఏ పదార్థాలు వేశానో అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి ఛానల్.